వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా వారిదే ఏకపక్షమైంది ఎన్నికంతా కూడా. కడప తీసుకుంటే చరిత్రలో లేని విధంగా మెజార్టీ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో 2014 ఎన్నికలు అంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా ఉండేది రాష్ట్రంలో కూడా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది అన్న భరోసా చాలా మందిలో ఉండేది. ఆ విషయంలో మీరు అంటే విజయవాడ సెంటర్ నుంచి గెలుస్తామన్న ధీమా మీకు ఎలా ఉండింది? అంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ ఓటింగ్ అనేది వేరు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అందరం బాధపడ్డాం. ఎందుకంటే ఒక పార్టీగా సిద్ధాంతాల పరంగా వ్యతిరేకం తప్పితే వ్యక్తిగతంగా ఎవరు ఉండరు. ఆయన చనిపోయినప్పుడు అందరం బాధపడ్డాం. ఒక ముఖ్యమంత్రిగా ఒక హెలికాప్టర్లో చనిపోయాడు అంటే ఒక పొలిటీషియన్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకే అంత బాధపడ్డాం. ఒక అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, అపోజిషన్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆయన బాడీ దగ్గరికి వెళ్ళారు, పులివెందులు కూడా వెళ్ళాడు ఆయన. అంటే ఈ లెవెల్లో ఉన్నటువంటి మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ లెవెల్లో ఈ విధంగా ఫీలింగ్ ఉంటే కామన్ మ్యాన్లో ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఆ కామన్ మ్యాన్ ఫీలింగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు. పార్టీ పెట్టాడు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏదో అన్యాయం చేసింది అనే సెంటిమెంట్తో ఆ రోజున ఆయన గెలవగలిగాడు. కానీ మాకు తెలుసు ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారు బతికున్నానే మేము వైఎస్ కరప్షన్ మీద కరప్షన్ కింగ్ అని బుక్ వేసాం. అలాగే మైనింగ్ మాఫియా అని బుక్ వేసాం. ఏమేం చేసిందో ఎక్కడెక్కడ ఎవిడెన్స్లో అన్నీ కూడా పుస్తకాలు ప్రూఫ్స్ ఎవిడెన్స్తో సహా పుస్తకాలు వేసి జాతీయ పార్టీలకు ఇచ్చాం, జాతీయ స్థాయిలో పంచిపెట్టాం, మీడియాకి ఇచ్చాం, అన్నీ చేసాం. అంటే అవన్నీ నిజాలన్నీ మాకు తెలిసినప్పుడు ఈ పార్టీ భవిష్యత్తులో ఏమవుద్దో మాకు తెలిసేది. ఇది ప్రజా ఆమోదం పొందదు అని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, మీరు నేను మీకు మీరే మేధావు అనుకుంటారు, నాకు నేనే మేధావు అనుకుంటాను. కానీ ప్రజలు అందరికన్నా మేధావు. ఎక్కువ తెలియగల వాళ్ళు ఎవరంటే ప్రజలు. వాళ్ళని ఒక ఎమోషనల్గా కొన్ని రోజులు కొంతవరకే ఉంచగలం తప్పితే ఎప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేం. ప్రజలు అంతిమంగా వాళ్ళు అన్నీ గ్రహించారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కేసులు సిబిఐ ఏ విధంగా చేసింది, ఏ విధంగా క్విట్ ప్రోకోసు, ఆ ప్రూవ్లు ఎట్లా ప్రూవ్ అయినాయి, ఆ కేసెస్ ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎంత మనీ వీళ్ళ అకౌంట్లోకి వచ్చింది, ఫిగర్స్, ఫ్యాక్ట్స్, ఆస్తులు అన్నీ బయటకు వచ్చేటప్పటికి ప్రజల్లో వాస్తవాలు ఏంటో తెలిసిపోయిన తర్వాత ఇక అది ఆ పార్టీ ఇక అది ఎటువంటి పరిస్థితులు రాదు. తర్వాత జైలుకి వెళ్ళటం, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా సరే భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి కుమారుడు జైలుకి వెళ్ళాడా? వెళ్ళా. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు 16 నెలలు. ఇవాళ బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్ అందరికీ. ఎంత కేసు చేసినా, ఎంత కేసులో ఇరుక్కున్నా బెయిల్ అనేది ఎవరికైనా వస్తుంది. ఇతనికి 16 నెలల పాటు కింద ఉన్నటువంటి సిబిఐ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా, అంటే ఒక కోర్టులో ఒక జడ్జి ఇష్టం ఇవ్వకపోవటం అనేది. అన్ని కోర్టుల్లో అన్ని జడ్జిలు ఎందుకు అలా అంటే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే బెయిల్కి రాలేదు. అసలు కేసులు నమోదు చేసిందే కుట్రలో భాగంగా. జగన్మోహన్ రెడ్డి తన మాట వినలేదన్న ఒక ఏకైక ఆక్రోషంతోనే సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ఆయన కేసుల్లో ఇరికించారు, బెయిల్ రానికోకుండా చేశారు అన్నది కూడా ఒక విమర్శ అయితే ఉంది కదా. అదే విమర్శను నేను ఇంకో విధంగా అడుగుతా. వాళ్ళకి పోనీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి శత్రువు అయ్యాడు, ఓకే. అదే అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చేయలేకపోయాడు? ఇదే విధంగా ఇదే సోనియా గాంధీ ఎందుకు చేయలేకపోయింది? తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా ఇక్కడ నాయుడు గారి మీద పలుసార్లు కేసులు పెట్టినా కూడా హైకోర్టుకు వెళ్ళి ఆయన నేను చెప్పేది అదే మీకు. అంటే ఎక్కడా కూడా నేను మీ మీద కేసు పెట్టచ్చు, మీరు నా మీద పెట్టచ్చు. కానీ నేను పెట్టాను కాబట్టి ఏదో నా వెనకాల ప్రభుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేయటం, లేదా మీరు పెట్టారని నన్ను తీసుకెళ్ళి లోపల కుదరదు. అంటే కేసెస్లో ఎవిడెన్స్ ఉండాలి, కనీసం దాంట్లో ఉన్న ప్రూఫ్స్ ఉండాలి, దాంట్లో ఆ కేసుకు సంబంధించిన వాస్తవాలు కొంతైనా ఉండాలి. లేకుండా ఎవరిని పడితే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు ఆయన సీఎంగా
ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద 23 హౌస్ కమిటీలు వేసాడు. 23 హౌస్ కమిటీలు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. మరి 23 హౌస్ కమిటీలో ఈయన సంతకం పెట్టిన ప్రతి ఫైల్ని వెరిఫై చేసిన ఎక్కడా ఏం దొరకలేదు కాబట్టే కదా కేసులు పెట్టలేకపోయారు. అంటే సిబిఐ ఎంక్వైరీ కూడా వెళ్ళమన్నారు. సెంట్రల్ చొరబాటు అనేది తక్కువ ఉంది. ఈసారి వ్యక్తిగతంగా సెంట్రలే జగన్ ని ఫోకస్ చేసింది. ఎప్పుడు అలా ఉండదు. ఇప్పుడు అదే తప్పంటున్నా. ఎందుకంటే మీరు జనరల్గా పొలిటీషియన్స్ మాట్లాడటం వేరు, ఒక మీడియా పీపుల్ అంటే మీరు ఒక అన్ని తెలిసిన వాళ్ళుగా మీరు మాట్లాడటం వేరు. నేనేమంటున్నానంటే ఏ వ్యక్తినైనా సరే ఎవరిని కూడా ఆ స్టేజ్లో చేయలేం. ఇందాడు అదే చెప్పా. సిబిఐ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టులో సింగిల్ బెంచి, ఫుల్ బెంచి, సుప్రీంకోర్టులో సింగిల్ బెంచి, ఫుల్ బెంచి, ఇన్ని వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఇన్ని కోర్టుల్ని ఇంకా అన్నిటినీ మేనేజ్ చేసావంటే నువ్వు ఎవరు నమ్ముతారు ఇంకా మీరు? కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు. అది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అలాంటివి, దాంట్లో ఉన్న కేసు అలాంటిది, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అలాంటిది. దాంట్లో ఎవరు ఎస్కేప్ కాలేరు కాబట్టి 16 నెలల పాటు బెయిల్ రాలా. కేసు రేపు ఏమవుద్దని తీసేయండి, బెయిల్ రాలా. అంటే అంత పగడ్బందీగా దాంట్లో ఆ ఎవిడెన్సెస్లో అన్నీ ఉన్నాయి కాబట్టి అది జరిగింది. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.